నీలాయపాలెం విజయ్ కుమార్ గారు, కూసుంపూడి శ్రీనివాస్ గారు, ముందుగా మీకు శుభాకాంక్షలు. కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుంది. విజయ్ కుమార్ గారు ఏం చెప్తారు సార్? అంటే గతంలో 2014లో ఆల్రెడీ మీ కూటమి ప్రభుత్వం ఉంది, అప్పుడు జనసేన ప్రభుత్వంలో భాగం కాలేదు. అలాగే ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది, ఏడాది పూర్తి చేసుకుంది. అయితే 2014లో పరిస్థితి వేరు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్కు తొలి ప్రభుత్వ పగ్గాలు మీరు అందుకున్నారు. కానీ 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావటం, 5 ఏళ్ల పాలనపై మీరు చేసిన పోరాటం, అలాగే మీకు ఎదురైన అపనిందలు కానీ, అలాగే అటు మీరు గత ప్రభుత్వం చేసిన పనులపై మీరు చేసిన ప్రచారం బలంగా ప్రజలు విశ్వసించటం, అలాగే మీరిచ్చిన సూపర్ 6 హామీలతో పాటు కూటమిగా ఉండటం వల్ల కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉండటం వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రగతి జరగబోతుందో మీరు వివరించే ప్రయత్నం చేశారు. దాన్ని ప్రజలు విశ్వసించారు, మీకు ఓట్లేశారు. కరెక్ట్గా ఇదే రోజు మీరు విజయ్ కుమార్ గారు, నాకు గుర్తుంది, ఇదే రోజు మీరు అక్కడ ఉన్నారు. అంటే ప్రమాణ స్వీకారం జరుగుతుంది. దాదాపు కార్యక్రమం ఇప్పుడు కంటిన్యూ అవుతున్న క్షణాలు. గత ఏడాది ఇదే సందర్భం. ఎలా ఫీల్ అవుతున్నారు? ఏడాది గడిచిపోయింది, మీరు అనుకున్న లక్ష్యాలను సాధించారా? ఇంకా సాధించాల్సింది ఏముందంటే ఏం చెప్తారు సార్? టీవీ చూస్తున్న ప్రేక్షకులకు, ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజానీకానికి ఇది ఒక పంట విధంగా లాంటిది. ఎందుకంటే కరెక్ట్ గా మీరు చెప్పినట్టు 1 సంవత్సరం క్రితం ఇదే సమయంలో, సేమ్ టు సేమ్ ఇదే సమయంలో మా కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది. అప్పటి నుంచి ఒక్కరోజు కూడా ఏదో ఒక మంచి పని జరగని రోజు అంటూ లేదు. ఈ గత 365 రోజుల పాటు కనీసం 1000 మంచి పథకాలు, ప్రతి రోజుకి 3-4 పథకాల కింద 1000 మంచి పథకాలు వచ్చాయి. సగర్వంగా గట్టిగా నేను సాధికారికంగా నేను చెప్పగలను. ఈ గత 5 సంవత్సరాల్లో ఎంత విసిగిపోయి దాదాపు కేవలం 11 సీట్లు, ఇంకా కొద్దిగా మేము కష్టపోతుంటే కడపలో 2 సీట్లు ఎక్స్ట్రా వచ్చిందేమో, ఏమంటారు ఒంగోలు లాంటి చోట్ల ఇంకొద్దిగా మేము కష్టపోతుంటే బహుశా సింగిల్ డిజిట్ కి ఆయన వచ్చిండే అవకాశాలు ఉండేవో. అంటే అంతగా విసిగిపోయిన ఆంధ్రప్రదేశ్ జనాలు మా కూటమికి పట్టం కట్టారు. సో ఆ కూటమికి పట్టం కట్టిన వాళ్ళ యొక్క నమ్మకాన్ని మేము వమ్ము చేయలేదని గర్వంగా చెప్పగలను. దీంట్లో ఏ విధమైన సందేహాలకి తావులేదు. ఎందుకు లేదు అంటే మేము వచ్చిన రోజు నుంచి ఈ రోజు దాకా మేము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసి పెట్టిపోయిన బకాయిలు అయితేనేమి, ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు అయితేనేమి, సివిల్ సప్లైస్ కి ఇవ్వాల్సిన బకాయిలు అయితేనేమి, స్టూడెంట్ల ఫీజులకు ఇవ్వాల్సిన బకాయిల దగ్గర నుంచి వాటన్నిటిని తీస్తూ కేవలం ఈ 1 సంవత్సరంలోనే మార్చి 30వ తేదీ వరకు 24,576,000 కోట్ల రూపాయలు, 25,000 కోట్ల రూపాయలు మేము జగన్మోహన్ రెడ్డి గారు చేసిపోయిన బకాయిలు కట్టాం. సో మిగతా మేము ఎంత చేసిన విషయం పక్కన పెడితే కేవలం ఆయన బకాయిలే మేము 25,000 crores కట్టాం, 31,000 కోట్లు వడ్డీ కట్టాం. సో ఇవన్నీ పక్కన పెడితే మేము 16,000 టీచర్ పోస్టులకి దాన్ని డిఎస్సీ ఇచ్చాం. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఒక్కటంటే ఒక్క పోస్ట్ కూడా రిక్రూట్ చేయలేకపోయాడు. 117 జీవో ఇచ్చి వరల్డ్ బ్యాంక్ ఒప్పందం అన్నాడు, అది ఇది చేసి ఉన్న స్కూళ్లను మూసేశారు. 34 లక్షల మంది విద్యార్థులు మేము గవర్నమెంట్ స్కూల్లో ఇచ్చిపోతే మేము వచ్చేప్పటికి 28,70,000 అంటే 5 లక్షల మంది విద్యార్థులు జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్లిపోయారు. వాళ్ళందరినీ ఇప్పుడు తిరిగి తీసుకొస్తున్నాం. సో ఇట్లా ఒక్కొక్కటి నేను చెప్పుకుంటూ పోతుంటే ఎస్సీ కేటగరైజేషన్, బీసీలకి 46,000 కోట్ల రూపాయలు నేను ఒక్కొక్కటి చెప్పుకోగలను. ఇవాళ ఏమంటారు మన తల్లికి వందనం. దాదాపు ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళకి, ఇంట్లో 2 ఉంటే 3 ఉంటే 1 ఉంటే ఎంతమంది ఉంటే అంతమంది దగ్గర 9,000 దాదాపు 9,000 కోట్ల రూపాయలు ఇవాళ పొద్దునే వాళ్ళ అకౌంట్ లో పడుంటాయి. 67,27,164 రైతులకు కూడా ఇస్తున్నాం. ఎగ్జాక్ట్లీ సార్, 67 lakh విద్యార్థులకి. ఇదే జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి 44 లక్షల మందికి మాత్రమే ఇచ్చాడు. అది కూడా ఒక్క బిడ్డకే ఇచ్చారు. మేము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాము. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇస్తున్నాము. ఈ సంవత్సరం 1వ క్లాస్ చేరే చిన్న పిల్లలకు కూడా ఇస్తున్నాం. సో ఇట్లా నేను చెప్పుకుంటూ పోవచ్చు ఒక్కొక్కటి. సో ఎన్ని కంపెనీలు తీసుకొచ్చాము? 9 లక్షల కోట్ల రూపాయల విలువైన కంపెనీలు తీసుకొచ్చాం. దాంట్లో 5 లక్షల కోట్లు ఆల్రెడీ క్లియర్ కూడా
దాన్ని పూర్తయినాయి. సో ఇది ఒక్కొక్క స్టేజ్ లో ఉంది. సో ఇన్ని ఉద్యోగాలు తెచ్చాం, ఇన్ని కంపెనీల యొక్క పెట్టుబడులు తెచ్చాం, అండ్ దాన్ని ఏమంటారు మన పోర్ట్లకు సంబంధించి రిఫైనరీలు తీసుకొచ్చాం, అండ్ ఆర్సెలార్ మిట్టల్ 1,25,000 భారతదేశంలో ఇంత ది బిగ్గెస్ట్ దాని ఫారిన్ థింగ్ 1,25,000 స్టీల్ ప్లాంట్ తెచ్చాం. ఇట్లా నేను ఏ రంగం తీసుకున్నా కూడా ఎవ్రీ రంగంలో మేము ఖచ్చితంగా నాట్ ఓన్లీ ఏమంటారు ప్రజలకు రోజువారీ ఇష్యూలే కాదు, వాళ్ళ యొక్క జీవన విధానానికి సంబంధించి ప్రతి పనిని మేము కూలంకషంగా చేసాం. సంవత్సరంలో ఈ సంవత్సరం పాటు నేను వెనక్కి చూసుకుంటే సంతోషం గ్యారంటీ కనపడుతుంది. సో మేము కష్టపడ్డాము, ఆ కష్టపడడానికి ఫలితం వచ్చింది అని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకునే సంవత్సరం ఇది మాకు. రైట్, ఇది కూడా ఒక అనుమానం ఉండేది. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చినా కేంద్ర సహకారం ఉన్నా ఇప్పుడు కేంద్రం ప్రతి రూపాయి ఇచ్చే ఆలోచన చేయదు. ఎందుకంటే కేంద్రంకు ఉండాల్సిన సమస్యలు, కేంద్రంకు ఉండాల్సిన ఇబ్బందులు, అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఖచ్చితంగా కొన్ని అభ్యంతరాలు రావచ్చు. అయితే నాకు అనుమానం ఏముండేదంటే తల్లికి వందనం అనేది కొంచెం బిగ్ ప్రాజెక్ట్, నథింగ్ బట్ మీకు ఆర్థికంగా చిన్న విషయం కాదు. అలాగే అన్నదాత సుఖీభవ, ఈ ఉచిత బస్సు ప్రయాణం, మీరు ఉచిత బస్సు ప్రయాణం ఉన్నా మళ్ళీ మీరు ఆర్టీసీ కొంత మీరు దాన్ని రీఎంబర్స్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ వీటన్నిటినీ కూడా ఈ ఏడాది పూర్తవుతున్న సందర్భంలో అమల్లోకి తేవడంపై మీ అభిప్రాయం ఏంటి సార్? దీన్ని ఎట్లాగా మేనేజ్ చేయబోతున్నారు సార్? గత 2023-24 అంటే మేము వచ్చినప్పుడు అంటే మేము జూన్లో వచ్చాము, ఏప్రిల్ మే ఆఫ్ 2024తో పోలిస్తే ఈ దీంట్లో అంటే మేము వచ్చిన తర్వాత దాదాపు మేము లాస్ట్ టైం కంటే ఈసారి 10,000 కోట్ల రూపాయలు అదనపు ఆదాయం సంపాదించాం. అంటే వాళ్ళ లాస్ట్ ఇయర్ మా ఫస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే మేము 10,000 కోట్ల రూపాయలు అదనపు ఆదాయం సంపాదించాం. అంటే అదనపు ఆదాయం ఎలా సంపాదించారు అంటే ఆర్థికంగా క్రమశిక్షణ పాటించి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ని తగ్గించుకొని ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ మాత్రమే ఖర్చు పెడుతూ ఎక్కడెక్కడ ఖర్చు పెట్టకూడదో ఏ రకమైన ఖర్చు పెట్టాలో చూసుకుంటూ చేసినప్పుడు దాదాపు మాకు 10,000 కోట్ల రూపాయల ఆదాయం ఎక్స్ట్రా వచ్చింది. సో అంటే లాస్ట్ టైంకి. సో సంపద సృష్టించాలి అన్నది ప్రధానమైనది. సంపద సృష్టించాలంటే ట్యాక్స్ వేయడం కాదు కదా. ట్యాక్స్ వేయడం అనేది మీ ఇందాక దాన్ని ఏమంటే కూసంపూడి గారు చెప్పినట్టు దాన్ని ఒక కాంట్రాక్టర్ ఇచ్చేస్తే వాడు నేరుగా పన్నులు వసూలు చేస్తారు, అది కాదు కదా. సంపద ఎలా సృష్టించాలి, ఆ సంపద దృష్టిలో ఎలా మనం ప్రజల్ని భాగస్వామ్యం చేయాలి, ఈ భాగస్వామ్యం ద్వారా మనం దాని ఏమంటారు సంపద వచ్చినప్పుడు ఆ సంపద తిరిగి వాళ్ళకే ఖర్చు పెట్టాలి. సో ఈ సైకిల్ ని మనం అర్థం చేసుకోగలిగితే మనం దాన్ని ఏమంటారు బటన్ నొక్కి నీకు 5,000 ఇచ్చాను నీకు 3,000 ఇచ్చాను చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. సో అందువల్ల సంపద సృష్టి అనేది మా ప్రధానమైన ఇది. దాంట్లో దాని మొహమాటం అనేది లేదు, ఎందుకంటే డబ్బు సంపాదించకపోతే మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇవ్వలేం కదా. సో ఖచ్చితంగా మేము ఒక సంవత్సరం టైం తీసుకున్నాం, రాగానే ఇవ్వలేదన్నారు వాళ్ళు. పోతూ 2024 ఏప్రిల్ మేలో 2 నెలల్లోనే వాళ్ళు 22,000 కోట్ల రూపాయలు అప్పులు చేసిపోయారు. అంటే ఎట్లా మనం వెళ్ళిపోతున్నాం కదా ఇంకా మనం ఉండమని నమ్మకం వాళ్ళకు వచ్చేసిందేమో. 22,000 కోట్ల రూపాయలు అప్పు చేసిపోయారు. సో ఇవన్నీ ఇందాక నేను చెప్పేట్టు ఉద్యోగులకు గ్రాట్యుటీ, ఉద్యోగులకు డిఏ, వాళ్ళ పాపం రిటైర్ అయ్యాడు వాళ్ళ గ్రాట్యుటీ ఇవ్వాలి కదా, అది కూడా నువ్వు ఆపెట్టేస్తే అట్లా. మేమన్నీ తీర్చాం. అందుకే 25,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చాం. ఇవాళ వేసిన తల్లికి వందనం అనేది ఒక సంవత్సరం తర్వాత, కానీ సంవత్సరం నుంచి మేము చాలా అప్పులు తీరుస్తూ వచ్చాం. సివిల్ సప్లైస్ 16,000 కోట్ల రూపాయలు వాళ్ళకి అప్పులు చేసి పెట్టిపోయారు. డిస్కమ్లకి, విద్యుత్ డిస్కమ్లకి, ఇట్లా ఎక్కడ పడితే అక్కడ ఏమంటారు స్కూల్ హాస్టల్ పిల్లకాయలకి ఇచ్చే డబ్బులు మొత్తం ఫీజు రీఎంబర్స్మెంట్ హాస్టల్ పిల్లకాయలకు 2 కలిపి 4,300 కోట్ల రూపాయలు. ఇట్లా ప్రతి చోట అప్పులు చేసి పెట్టి మిల్లింగ్ చేసి పెట్టేశారంటారే. ఆ టైప్ లో ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేశారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేయడం అంటే ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేయడమే. అట్లాంటి విధ్వంసం అయిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి మాకు కూడా కొంత టైం పట్టింది. అందుకే చాలా మంది చెప్పారు మీరు ఇంకా సూపర్ 6 ఇవ్వట్లేదు అంటూ చెప్తారు. కానీ మేము కూడా కొంత టైం తీసుకున్నాం. ఏది మొదట ఇవ్వగలమో దానికి ఇచ్చాం. ఇవాళ మేము గర్వంగా చెప్తున్నాం 9,000 కోట్ల రూపాయలు నేరుగా అకౌంట్ లో జగన్మోహన్ రెడ్డి మరి ఒక బటన్ నొక్కేసి కొంతమందికి మాత్రం వెళ్లి మిగతా వాళ్ళకి 3 నెలల తర్వాత అన్నాళ్ళు అట్టే మేము చేయం. ఇవాళ పోతుందంటే ఇవాళే అందరికి వెళ్తుంది. 8,767 కోర్స్ అనుకుంటాను. అది ఖచ్చితంగా 67 లక్షల మంది విద్యార్థులకు వెళ్తుంది. చాలా మంది చెప్తున్నారు మీరు దాన్ని 13,000 ఇచ్చారు, తప్పది.
ఒకటో క్లాస్ లో విద్యార్థులు ఇంకా ఎంతమంది చేరారో మనకు తెలియదు. అదే విధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఎంతమంది చేరారో మనకు తెలియదు. ఈ రెండింటిని వచ్చిన తర్వాత వాళ్ళకు పోతుంది. అందుకే యాక్చువల్ గా మొత్తం 10,000 సంథింగ్ రావాలి. ఈసారి 8,567 crores వేశారు. మీరు 13,000 ఇస్తున్నారు. మీరు క్యాలిక్యులేటర్ అని చెప్పి దాంట్లో దీన్ని డివైడ్ చేస్తే అంతే వస్తుంది. కానీ ఒకటో క్లాస్ విద్యార్థులు ఇంకా చేరలే కదా, చేరిన తర్వాత కదా వాళ్ళు ఎవరో అని తెలిసేది. అదేవిధంగా 10వ క్లాస్ పూర్తయిన తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడా ఇస్తున్నాం. ఆ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఇంకా చేరలేదు కదా. కనీసం మా వైసీపీ సోదరులు బుర్ర పెట్టి ఆలోచించాలి. సో ఇవంతా మీరు ఎప్పుడు చేయలేదు కదా. అన్నదాత సుఖీబాబు కూడా ఇదే నెలలో ఇదే జూన్ లోనే మేము ఇవ్వబోతున్నాం. 20,000 రూపాయలు ప్రతి దీనికి ప్రతి రైతుకి మేము ఇవ్వబోతున్నాం. ఖచ్చితంగా ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ యొక్క 2,000 ఇస్తుందో, ఐ మీన్ 3 క్వార్టర్లుగా చేస్తే, సో మేము కూడా మా యొక్క అమౌంట్ ని ఇస్తాం. సో దీంట్లో మేము ఏమంటారు దాచిపెట్టడం లేదు, దొంగతనాలు లేవు. అప్పు వస్తే గానీ అక్కడి నుంచి సాయంత్రం పూట వెళ్లి నిర్మలా సీతారామన్ కాళ్ళు పట్టుకొని అప్పు తెచ్చుకొని ఆర్బీఐ మనకిచ్చిన దీనికంటే ఎక్కువ అప్పులు తెచ్చుకొని ఈ గందరగోళాలు ఏవి లేనే లేవు. అన్ని ఏదన్నా ట్రాన్స్పరెంట్ గా పారదర్శకంగా ఎంత ఇస్తున్నాము, ఎంత ఇవ్వబోతున్నాము, ఏవి ఇవ్వగలము, ఏది ఇవ్వలేము, ఇంకొద్ది టైం పడుతుంది. అన్ని ప్రజలకు పూర్తిగా వివరించి వాళ్లకు పూర్తిగా అర్థమైన తర్వాతే మేము ఇస్తున్నాం. సో దీనిలో 1 సంవత్సరం లేట్ అయింది. ఆ విషయం మేమేమి దాచుకోవట్లేదు. అవును, మాకు వచ్చింది ఖాళీ ఖజానే వచ్చింది. ఇందా కూసుంపూడి శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఖాళీ ఖజానా వచ్చింది. అప్పులు ఉన్నాయి. పోనీ ఖజానాలో నుంచి డబ్బులు సరే అప్పులతో వచ్చాము మేము. సో అప్పుల నుంచి తేరుకొని కరెక్ట్ గా సంవత్సరం తర్వాత మేము తల్లికి వందనం ఇచ్చాం. అంతే కదా, మరీ కట్టాలి కదా. సో 31,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాం. 31,000 25,000 కోట్ల రూపాయలు వాయిదాలు కట్టాం. మేము వాళ్ళు పెట్టిన బకాయిలు కట్టాం. ఇవంతా కట్టిన తర్వాత సంవత్సరం తర్వాత గర్వంగా చెప్తున్నాం, ఈ రోజు 67 లక్షల మంది విద్యార్థులకి మేము డబ్బులు ఇచ్చాము. తల్లికి వందనం డబ్బులు ఇచ్చాము, చదువుకొని డబ్బులు ఇచ్చాము. రైతులకి ఇంకో వారం 10 రోజుల్లో ఇవ్వబోతున్నాము. దీంట్లో మేమేమి ఏమంటారు కొద్ది టైం పడుతుందంటే దాని టైం పడుతుందని చెప్పాం. ఇంకా అంతే కదా. దీంట్లో అసలు అంటే దాచే ఉద్దేశం లేదు. ఎందుకంటే మాకు ఎంత డబ్బు వస్తుందో, ఎంత డబ్బు రావాలో తెలుసు. ఎన్ని కంపెనీలు మనం మాట్లాడుతున్నావు, ఎన్ని కంపెనీలు మనకు రాబోతున్నాయో, మనకు ఎంత సంపద వస్తుందో తెలుసు. మనకు కష్టపడితేనే వస్తుంది సార్. అప్పులు తెచ్చుకుంటే ఏమొస్తుంది? అప్పులు తెచ్చుకుంటే ఆ రోజుతో పోతుంది. అది కష్టపడితే ఇవాళ డబ్బులు రాలేదు, రేపు ఎల్లుండి 3 రోజులు పట్టొచ్చు. అప్పు అయితే కరెక్ట్ చెప్పిన రోజుకి ఇస్తారు, వడ్డీ కూడా చెప్పిన రోజు కలెక్ట్ చేసుకొని పోతుంటారు. సో ఈ సంపద సృష్టి అన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి పూర్తిగా మర్చిపోయాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం. 5 సంవత్సరాల పాటు నరకం అంటే ఏమో చవి చూశారు. అసలు సంపాదన అనేది గవర్నమెంట్ మర్చిపోయింది. అప్పులు దాడమే వాళ్ళ యొక్క నిత్యకృత్యం అయిపోయింది. ఈ గవర్నమెంట్ లో అది జరగదు, అది లేదు. ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు. ఎంతైతే ఆర్బీఐ చెప్తుందో మన యొక్క జిఎస్డిపి మీద అంతే అప్పుడు మేము తెస్తున్నాం. అంతకంటే రూపాయి ఎక్కువ కూడా మేము తెచ్చే అవకాశమే లేదు. సార్ కంటిన్యూ అవ్వండి సార్ డిబేట్.